నెక్స్ట్ సార్ ఇప్పుడు వరకు బ్రహ్మోస్ గురించి చెప్పారు. ఆ బ్రహ్మోస్ అది క్రూజ్ మిసైల్ అని చెప్పి అది ఎంత లీథల్ అని చెప్పారు. బట్ ఎట్ ది సేమ్ టైం బలిస్టిక్ మిసైల్స్ని కూడా మనం తీసి పారేయక్కర్లేదు. వాటికి ఉండే స్పెషాలిటీస్, వాటికి ఉండే లిథాలిటీ వాటికి ఉంటాయి. మీరే చెప్పారు అగ్ని మిసైల్ ఎంత డేంజరస్ అది నిజానికి శత్రుఘ్న్. సో ఇప్పుడు అగ్ని మిసైల్కి పనిచేసిన ఒక సైంటిస్ట్ ఏమన్నారు అంటే అగ్ని మిసైల్ కేవలం స్టెటిక్గా ఉన్న చోటే కాకుండా మూవింగ్ టార్గెట్స్ని కూడా అగ్ని మిసైల్ హిట్ చేయగలుగుతుందని అన్నారు. ఇది నిజానికి చెప్పాలంటే మనకు ఒక గేమ్ చేంజర్ అని, ఎట్ ది సేమ్ టైం ఇది మనకు ఒక పెద్ద బూస్ట్ అనుకోవచ్చా సార్ మన ఫోర్సెస్కి? కరెక్ట్. ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే ఎందుకు ఇది చాలా కీలకమైందో అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేస్తాం, ఇక్కడి నుంచి ఫైర్ చేస్తుంది. అది మన అట్మాస్ఫియర్ లోపలే వెళ్ళి కిందికి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి, అట్మాస్ఫియర్ దాటి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. ఆ కిందికి వస్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి అది డైరెక్ట్గా వచ్చి కొడుతుంది. అప్పుడు అది లిటరల్గా కొన్ని హైపర్సానిక్ స్పీడ్లో వస్తాయి. కానీ ఫైర్ చేసినప్పుడు హైపర్సానిక్ కావు అవి. నార్మల్ మిసైల్స్ ఫైర్ అవుతాయి, సబ్సానికే ఉంటాయి. ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కింద దిగుతున్నప్పుడు ఆ స్పీడ్ పికప్ చేస్తుంది. కానీ బ్యాలిస్టిక్ కదా, అంటే మనం ఇక్కడి నుంచి ఒక రాయి వేసామంటే అది పైకి వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది, అంతేనా? ఆ ట్రెజెక్టరీ మాత్రమే పనిచేస్తుంది. బ్యాలిస్టిక్ అంటే అది జనరల్గా. క్రూజ్ అంటే అట్లా కాదు, క్రూజ్ అవుతూ మనం ఎలా ఉంటే నావిగేట్ చేసుకోవచ్చు. బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా దూరం కొట్టచ్చు, క్రూజ్ మిసైల్స్ అంత దూరం వెళ్ళే కెపాసిటీ వాళ్ళకు ఉండవు. ఇప్పుడు ఇంకా అవి కూడా ఎంకరేజ్ చేసుకుంటారు, కానీ దీనంత లేదు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నారు, కానీ ఇంటర్ కాంటినెంటల్ క్రూజ్ మిసైల్స్ మనకు లేవు. దాంట్లో కొన్ని క్రూజ్ ఫీచర్స్ పెట్టచ్చు వాళ్ళు, కానీ బట్ స్టిల్ బ్యాలిస్టిక్ ఈజ్ బ్యాలిస్టిక్. సో షిప్పులు, ఫర్ ఇన్స్టెన్స్ షిప్పులను టార్గెట్ చేయడానికి మనకు చూస్తే కనుక DF-21D అని చైనా ఒక వెపన్ తయారు చేసింది. నిజంగా ప్రపంచంలో ఎవరి దగ్గర లేనట్టే లిటరల్గా. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్ అయినసరికి ఇందాక నేను అన్నట్టు ఒక గ్రావిటీతో పడుతుంది, అంటే టార్గెట్ దగ్గర ఉంటుంది. సపోజ్ ఆబ్జెక్ట్ కదిలిపోతుందంటే కనుక అది వాళ్ళు ఫైర్ చేసిన తర్వాత అది కింద పడేసరికి ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు అక్కడ. అంటే ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి ఫైర్ చేస్తారు. సో వాళ్ళ క్యాల్కులేషన్ ఒకటి ఉంటుంది, షిప్ అక్కడ ఉంటుందని. సో మేబీ వీళ్ళు ఇలా ఫైర్ చేసేసరికి వాళ్ళకి సిగ్నల్స్ వచ్చి ఐదర్ స్లో అన్న అవ్వచ్చు, వాళ్ళ రూట్ అన్నా మార్చచ్చు, ఫాస్ట్ అన్నా చేయొచ్చు. కరెక్ట్, ఏదైనా చేయొచ్చు వాడు, దాంతో తప్పించుకొని వెళ్ళిపోవచ్చు వాడు. సో అటువంటిప్పుడు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏం పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు ఫైర్ చేసే ప్రాంతం నుంచి చూస్తే కనుక బహుశా వీళ్ళకి 10 నిమిషాలు పట్టచ్చు, 10-15 నిమిషాలు పడుతుంది దాని టార్గెట్ మీద రావడానికి. 10-15 నిమిషాల తర్వాత ఆ టార్గెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకని దీంట్లో ఆ ఫీచర్స్ తీసుకొచ్చి వీళ్ళు ఈ DF-21Dలో చైనా అచీవ్ చేశామని చెప్పారు. దాని పేరే షిప్ కిల్లర్స్ అని పేరు పెట్టారు. షిప్పులని ఎస్పెషల్లీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కిల్లర్స్ అన్నారు వాళ్ళు. అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తే అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ దాన్ని వెతికి వెంటాడి కొడతాయి ఇవి అని చైనా క్లెయిమ్ చేసింది. దాంట్లో అంటే దాన్ని ఏమంటారంటే టర్మినల్ ఫేజ్ అంటారు. ఆఖరి పడిపోయే సమయంలో దాన్ని క్రూజ్ చేసేటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టారు వాళ్ళు. అగ్ని-1P భారతదేశం కూడా అదే చేసింది అని మనకు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ చైనీస్ షిప్పులు మనకు ఇండియన్ ఓషన్ ఏరియాలో చాలా వస్తున్నాయి. IOR అంటాం కదా, ఇండియన్ ఓషన్ రీజియన్, ఇక్కడ చాలా వస్తున్నాయి. మనకు హంబన్ తోట కావచ్చు, లేదా మన గ్వాదర్ కావచ్చు, లేదా మన మాల్డీవ్స్ కావచ్చు, లేదా క్యోపియూ మన మియాన్మార్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కూడా వస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నారు వాళ్ళు. జిబోటీలో వాళ్ళకి ఆల్రెడీ ఒక బేస్ ఉంది. ఈ ప్రాంతంలో వాళ్ళు గస్తీలు తిరుగుతున్నప్పుడు రేపు ఏమైనా ఘర్షణ వాతావరణం వచ్చి దాన్ని మన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే కనుక దాన్ని టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి ఆ కెపాసిటీ అగ్ని-1P ఇస్తోంది. ఇది నిజంగా కొట్టగలిగితే కనుక అది మూవింగ్ టార్గెట్ కూడా కొడుతుంది అని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది కనుక జరిగిందంటే చైనా ఇండియన్ ఓషన్ రీజియన్లో సురక్షితంగా ఉండదు. అండ్ ఫర్ ద రికార్డ్ చెప్పాలంటే మనం చైనా లాగా క్లెయిమ్స్ చెయ్యం, అంటే మనం చెప్పామంటే 100% అది ట్రూతే ఉంటుంది, అన్లైక్ చైనా. నాట్ జస్ట్ దట్, చాలా తక్కువ చెప్తాం మనం. దాని కెపాసిటీ చాలా ఉంటుంది, కొంత మనం అదే పనిగా స్ట్రాటజీగా దాన్ని తక్కువ చెప్తాం మనం. పబ్లిక్ డొమైన్ లేదు అది మాత్రమే చెప్తాం మనం. అందుకని మనం చూస్తే కనుక DRDO చీఫ్, మాజీ DRDO చీఫ్ అవినాష్ చంద్ర గారి స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒక సైంటిస్ట్ ఇచ్చారంటే కనుక మనం దాని యొక్క డెప్త్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చైనాకు అర్థమైంది, కానీ మన దేశంలో దీని గురించి ఎవరు మాట్లాడలేదు. సో సాడ్. మనకింత టెక్నాలజీ ఉంది, మనం చాలా, నేను రీసెంట్గా కూడా చూశాను, మనకు పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా ఎక్కడా లేము, మనం ఎక్కడో చాలా ఉన్నాం. అవును కరెక్టే, వాళ్ళ స్థాయిగా ఎందుకో ఎదగలేదు, కానీ మనం క్రిటికల్ టెక్నాలజీస్లో, క్రూషియల్ డిఫెన్స్ ఇష్యూస్లో మనం ఈరోజు వెనకబడి లేము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇండియన్ ఓషన్ రీజన్ ఇస్ మన బ్యాక్ యార్డ్, మన పెరటి లాగా మనం భావించవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళని ట్యాకిల్ చేసేటువంటి అధికారం మనకు ఉన్నది, శక్తి మనకు ఉండాలి.
కాబట్టి ఈ అగ్ని 1P అనేది చాలా క్రూషియల్. ఇది కనుక మనం టార్గెట్ చేసామంటే మొత్తం వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ అన్ని మనం నాకౌట్ చేయొచ్చు. చైనాకు అదే భయం, ఇండియన్ ఓషన్ రీజన్ లేనిది వాళ్ళ బతుకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్రికా నుంచి వాళ్ళ మొత్తం మినరల్స్ తీసుకెళ్తారు, అలాగే గల్ఫ్ నుంచి వాళ్ళు చమురు తీసుకెళ్తారు, వాళ్ళ ఎనర్జీ నీడ్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. మలక్కా స్ట్రేట్ కరెక్ట్, చోక్ పాయింట్ మలక్కా స్ట్రేట్. అలాగే వాళ్ళు అట్నుంచి ఏమైనా వాణిజ్యం చేయాలన్నా యూరోప్ వాళ్ళకి మేజర్ కస్టమర్ బేస్, ఆఫ్రికాలో అమ్మాలన్నా, గల్ఫ్లో అమ్మాలన్నా, భారతదేశానికి అమ్మాలన్నా మలక్కా స్టేట్లో రావాలి వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ కెపాసిటీ లేదు, మన కెపాసిటీ ఎక్కువ ఉంది. అందుకనే ఆ భయంతో వాళ్ళు సిపిఈసి పెట్టుకున్నారు వాళ్ళు, లేదా ఇరాన్తో ఒప్పందాలు చేసుకోవడం. ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క కెపాసిటీకి భయపడి వాళ్ళు చేశారు. ఇప్పుడు దీనితోటి మనం అగ్ని 1P తోటి ఇంకా ఎన్హాన్స్ చేసుకున్నాము. సో రేపటి రోజు వాళ్ళు కనుక ఏదైనా మనతోటి ఏమైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళకి సమాధానం ఇచ్చేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1962లో అక్కడ మనకు యుద్ధం జరిగి మనం ఓడిపోయామంటున్నాం కదా. మనం యాక్చువల్గా ఓడిపోవడానికి కారణం ఏంటంటే అప్పటి ప్రభుత్వం బేసిక్గా మన నేవీ ఎయిర్ ఫోర్స్ని బరిలోకి దించలేదు. నేవీ ఎయిర్ ఫోర్స్ బరిలో దిగింటే చైనా వాళ్ళే దాసోమని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మొత్తం ఏదైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఒక్కసారి మనం మలక్కాలో ఆపేసామంటే మొత్తం వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు ఇంకే తిండి కూడా ఉండదు, వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది చైనాలో, ప్లస్ ఈ ఎనర్జీ సెక్యూరిటీ కూడా మొత్తం ఇక్కడి నుంచే వెళ్ళాలి. రమారమి 70-75% ఇక్కడి నుంచి ఈ మలక్కా స్టేట్ నుంచే వెళ్తుంది. అది చేయలేదు. ప్లస్ మన ఎయిర్ ఫోర్స్ వెళ్తే కనుక మన ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్లేన్స్లో ఉన్నాయి. వాళ్ళవన్నీ కూడా ఎత్తైన ప్రాంతం 15-16 వేల అడుగులు ఎత్తున టిబెట్ ప్లాటోలో ఉన్నాయి. అవి టేక్ ఆఫ్ చేస్తే కనుక దానికి మనిషి ఎలాగో అది కూడా ఆక్సిజన్ తీసుకోవాలి కదా, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫుల్ ఫ్యూయల్ పెట్టుకొని ఢిల్లీ దాకా వాళ్ళు రావాలంటే 1-2 మిసైల్స్ పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టుకోలేరు. మిసైల్స్ ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్రోల్ తక్కువ పెట్టాలి, దాన్ని ఫ్యూయల్ తక్కువ పెట్టాలి. ఫ్యూయల్ తక్కువగా వచ్చారంటే కనుక వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. మన ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక అప్పుడు దిగుండింటే, ఈవెన్ ఆ పాత ఎయిర్ క్రాఫ్ట్స్ దిగున్నా కానీ కూడా చైనాని మనం భూస్థాపితం చేసి ఉండొచ్చు. కానీ అప్పటి మనకు తెలుసు, కృష్ణమేనన్, నెహ్రూ వీళ్ళు ఏం చేశారో మనకు తెలుసు, దాంతో ఓడిపోయారు. కానీ మన కేపబిలిటీ అంత చాలా కేపబిలిటీ ఉంది. ఎందుకంటే చైనా మన కేపబిలిటీ చూసి చాలా భయపడుతుంది. ఈ అగ్ని 1P అన్నది ఇంకొక పెద్ద థ్రెట్ చైనాకు. అందుకనే మనం లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం కదా, వాళ్ళు చెంగ్డూ ఏరియాలో వాళ్ళు చాలా పెద్ద సూపర్ సెన్సిటివ్ రెడార్ని పెట్టుకున్నారు వాళ్ళు మొత్తం. ఇన్ఫ్యాక్ట్ మన శ్రీహరికోట నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడ ఎక్కడైనా మన మిసైల్ లాంచెస్ ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి అక్కడ పెట్టుకుంటారు. చాలా భయంతో ఉంది యాక్చువల్గా చైనా, అది అర్థం చేసుకోవాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.